స్థానిక 26వ వార్డు నందు వెటర్నిటీ హాస్పిటల్ దగ్గర గల ఆర్సీసీ కల్వర్టు నిర్మాణం పనులకు బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. వార్డులో చేయాల్సిన మిగిలిన అభివృద్ధి పనులను గురించి 26వ వార్డు కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్తో ఆమె చర్చించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ 26వ వార్డులో 16 లక్షల వ్యయంతో కల్వర్టు నిర్మాణ పనులు చేపడుతున్నట్లు ఆమె చెప్పారు. గతంలో కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు. కౌన్సిలర్ షేక్ నూర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహాలక్ష్మీపతిరావు, డిఈ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీ సూరిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యమైనది ఆ రెండు చేస్తే మార్చిపేట వాటర్ అంతా వచ్చారు 20 గబక్కున బళ్ళేసుకొని రాబోయి కలవాట్లో పడిపోతున్నామని ఈ వార్డులోకి వచ్చినప్పుడు కూడా మా కౌన్సిలర్ గారు కూడా గతంలో కూడా చెప్పారు. అందులో భాగంగా ఈ రోజున ఈ కల్వర్టు 16 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి వేయటం జరుగుతుంది. అలానే ఈ కాలువల మీద ఏది ఉన్నాయో దయచేసి ఎంక్రోచ్మెంట్ అనేది దయచేసి ప్రజలందరూ కోరేది నేను అదొకటే, కాలువలు తీసే విధంగా ఉంచండి. డ్రైన్లు వేస్తున్నాం, దాన్ని కప్పేస్తున్నారు, దాన్ని బండలతో కానీ స్లాపుల్లాగా పరిచేసి దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వర్షాకాలం ఉన్నప్పుడు రోడ్డు మీద నీరు ఆగిపోతుంది. దేనివల్ల అంటే మనం ఈ కాలువ అనేది తీయకుండా ఈ బండలు ఈ కప్పేస్తానే ఈ నీటి రోడ్డు మీదకి వస్తాం జరుగుతుంది. కాబట్టి మేము మాకు సాధ్యమైన వరకు ప్రజలకు అందుబాటులో ఉండి మేము మెరుగైన సేవలు అందిస్తున్నాం. దయచేసి మా పరిస్థితి కూడా అర్థం చేసుకొని ఎక్కడైతే డ్రైన్స్ ఉంటాయో అవన్నీ మాకు తీసే విధంగా ఉంచాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన తెనాలి పట్టణ పార్కులో చాలా ప్రాంతాలందు అభివృద్ధి కార్యక్రమాలు చైర్పర్సన్ గారి ఆధ్వర్యం జరుగుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి కల్వర్టుని వెంటనే నిర్మాణం చేయడానికి 16 లక్షలు కేటాయించి ఈ కల్వర్టుని వెంటనే ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరికి కూడా మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరియు ఈ ప్రాంతంలో ఒకప్పుడు బాగా మురికి కోపంగా ఉండే అవకాశం ఉంది. ఇవాళ చాలా నీట్గా బాగా ఉన్న అవకాశం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మాకు పారిశుద్ధ్య సిబ్బంది కానివ్వండి, ఇంజనీరింగ్ సిబ్బంది కూడా అందరూ కూడా సహకరించమని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. వంతెన పాత వంతెనగా ఉన్న కల్వర్టు ఇది శిథిలావస్థలో ఉంది. కాబట్టి ఎప్పటి నుంచో మన గౌరవ చైర్మన్ గారిని అడిగితే ఆమె వెంటనే స్పందించి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకునే కార్యక్రమం ఈ కొత్తగా నూతనంగా మళ్ళీ కల్వర్టు నిర్మించి ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ప్రోత్సహించి మా వార్డులో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చారు. ముఖ్యంగా చైర్మన్ గారికి, కమిషనర్ గారికి అందరికీ ధన్యవాదాలు.